ఓయూ సాహిత్య వేదిక నిర్వహిస్తున్నటువంటి జాషువా జయంతి కార్యక్రమం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గుర్రం జాషువా గారిని ఆవాహన చేసుకొని మరి చాలా తాదాత్మ్యంతో ఈ గానలహరిలో పాల్గొంటున్నారు. నిజంగానే వాళ్ళ భావోద్వేగంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈ వేదికకు ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు, పరిశోధక మిత్రుడు రాజీవ్కు, మరియు మా పూర్వాధ్యక్షులు ప్రొఫెసర్ కాసిం గారికి, మా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ విజయలక్ష్మి గారికి. నాకు జాషువా అనగానే గుర్తొచ్చేటువంటిది, మనందరమేమో జాషువా పద్య సౌందర్యాన్ని గురించి తలుచుకుంటాం. శివకవి యుగంలో సాహిత్యంలో ఒక సాధారణమైనటువంటి వస్తువును, సామాన్యమైనటువంటి వస్తువును తీసుకొచ్చి ఒక కవిత్వాన్ని ప్రజాపరం చేసినటువంటి ఒక యుగం అనుకుంటే, ఆ తర్వాత ప్రాచీనమైనటువంటి పద్యాన్ని అతి సామాన్యమైనటువంటి జనజీవితంలోకి తీసుకుపోయినటువంటి వ్యక్తి గుర్రం జాషువా. ఈ అతడే పద్యానికి చివరి చిరునామా అని చెప్పుకోవచ్చు. అంటే పద్యాన్ని ఎంత జనాదరణగా తీసుకొచ్చి దాని మాధుర్యాన్ని, పోతన తర్వాత అంత మాధుర్యాన్ని అందించినటువంటి వ్యక్తి జాషువా. అందుకే జాషువాని ఎప్పుడు ఆయన పద్య సౌందర్యంలో నుంచే, లేకపోతే ఆ పద్యాలను పాడుకుంటూనే మనం ఒకటి విస్మరిస్తున్నామని అనిపిస్తుంది. జాషువా జీవితంలో ఒకటి అంటరానితనము, రెండవది పేదరికం. ఈ రెండిటిని జయించి ఇంత సృజనాత్మకతను అతను ఎట్లా నిలబెట్టుకున్నాడు అనేటువంటిది ఈ తరపు సృజనకారులందరికీ కూడా, సృజనలోకి ప్రవేశించదలుచుకున్నటువంటి అందరికీ కూడా ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు. మామూలుగా చిన్న చిన్న కష్టాలకే, పేదరికానికి, లేకపోతే కుల వివక్షతకు గురై ఆత్మన్యూనతలోకి దిగిపోయేటువంటి కాలంలో అతను జీవితానికి ఎదురీది నిలబడి ఆనాటి అగ్రహారాలని బద్దలు కొడుతూ ఆయన తనదైనటువంటి ఒక దుర్భేద్యమైనటువంటి పద్యాల కోటను కట్టుకున్నాడు చూడు. అది అసలు ఆయన కాళిదాసు మేఘ సందేశం రాస్తే ఈయన గబ్బిలంతో ఒక గొప్ప సందేశాన్ని అందించినాడు. మేఘ సందేశం ఒక ప్రణయ సందేశం అయితే గబ్బిలం ఒక ప్రళయ సందేశం. నిజంగా అది మామూలు గబ్బిలం కాదు. అది ఆ గబ్బిలం నిజంగా గర్భగుడిలో తలకిందులుగా వేలాడేటువంటి ఒక అపశకునకు, ఒక పక్షి చేత, ఒక ప్రాణి చేత, కష్టజీవి లేకపోతే భారతదేశపు అంటరాని తరపు స్వరాన్ని అందించినటువంటి కవిత అది. అందుకే అది తెలుగుకే పరిమితమైనటువంటి ఇతివృత్తం కాదు. అది దాదాపుగా ఆయన అన్నట్లుగా విశ్వనరుడను నేను అని అన్నాడు కదా. కానీ ఆ కావ్యంతో, గబ్బిలం అనేటువంటి కావ్యంతో అతను విశ్వకవిగా స్థిరంగా నిలబడినటువంటివి. అందుకే ఆయన నా కథ చదివినా, లేకపోతే లవణ హేమలత రాసినటువంటి మా నాన్న అనేటువంటిది అది చదివినా కానీ అందులో ఆయన జీవితం ఎంత స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం అనేటువంటి తెలుసుకోవాలి. మనం ఆయన కవిత్వాన్ని ఒక పాఠ్యాంశాలుగా మనం చదువుకుంటూ ఉన్నాం, కానీ ఆయనే ఒక పాఠ్యాంశంగా చదువుకోవలసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అందుకే ఆయన 50 సంవత్సరాల తర్వాత పాఠ్యాంశాలు అని అనుకున్నా, ఏ కాలానికి కూడా ఇది కాలదోషం పట్టనటువంటి పాఠ్యాంశం ఆయన రాసినటువంటి రచనలు, ఆయన జీవితం. అటువంటి కవి ఎప్పుడూ కూడా కొన్ని రోజులకు మర్చిపోతారు అని అంటారు, కానీ ఆయనే అన్నట్లు సుకవి ప్రజల నాలుకల మీద శాశ్వతంగా మిగిలిపోతాడు అనడానికి జాషువా పద్యమే. జాషువా తన గురించి తను చెప్పుకున్నాడా, లేకపోతే మొత్తం కవులందరి గురించి చెప్పుకున్నాడా అని అంటే, నిజంగానే ఆయన అన్నటువంటి ఆ వాక్యం అనేటువంటిది, వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్లుగానే ఆయన వాక్యం కూడా ఒక చెరిగిపోయినటువంటి శాశ్వతమైనటువంటి సౌందర్య సత్యాన్ని, జీవన సత్యాన్ని అందించింది. కాబట్టి ఆయన జీవితాన్ని కూడా మనం పద్యాన్ని పాడుకొని తాదాత్మ్యతతో వెళ్ళిపోకుండా ఆయన జీవితపు పుటంలోకి వెళ్ళి ఆయన బాల్యాన్ని,
ఆయన ఎదుగుతున్నటువంటి కవిత్వం రాస్తున్నటువంటి క్రమంలో ఎదురైనటువంటి అవరోధాలను చూసుకుంటే మన సృజన యానంలో మనం కూడా ఆ విధంగా ఏటికి ఎదురీదుతూ మనం ఎట్లా ఎదగాలి అనేటువంటి ఇన్స్పిరేషన్ మనం పొందొచ్చు. మనందరం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులైనా పరిశోధక విద్యార్థులైనా సృజన బాటలో వెళ్ళడానికి ఆయనని చాలా స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఆయనని చదవంది మనం కొత్తగా ఏమీ రాయలేము. నిజంగా మనం ప్రబంధాలు ప్రాచీన సాహిత్యాన్ని ఎంత సీరియస్గా చదువుకున్నా జాషువా అనేటువంటిది చివరి పుట తప్పనిసరిగా చదవవలసినటువంటి గ్రంథం. నిజంగా ఈ జాషువా జయంతి వేడుక గానలారిని జరుపుకుంటున్నటువంటి క్రమంలో ఒక్కసారి ఆయన జీవితంలోకి కూడా మరొకసారి మనం తొంగి చూద్దాం. ఈ వేదికకు శుభాకాంక్షలు, ఓయూ సాహిత్య వేదికకు శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ధన్యవాదాలు.